నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో రంగస్థలి 46వ వార్షికోత్సవం 25వ జాతీయ స్థాయి సందర్భంగా నాటక అకాడమీ సౌజన్యంతో నిర్వహించిన సాంస్కృతిక నాటికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్నపిల్లలు లవకుశల పాట కథతో ప్రేక్షకులను అలరించారు. అమ్మ చక్కెర బొమ్మ మరియు గేమ్ నాటక ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. దేవుడు అలాంటి వాళ్ళని సృష్టిస్తూ శరీరం యొక్క రూపానికి వచ్చేసి వెంకట్ గోవాల్ ఇవన్నీ సింగారించుకుంటున్నాడు కొడుకు అసలు వాడిని మీకు నిన్నన్నారు ఇంట్లో ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు నువ్వు ఏం చేయమంటావు ఏం చేయమంటావు? నాకు ఏ పని పని చేత కాదు. నీ మాటల్లోనూ బావ మాటల్లోనూ చెప్పాలంటే నేను ఎందుకు పనికిరాని పోరంపోపు ఎదవని. కానీ నాకు ఒక కూతురు కదా, దానికేమో పెళ్లి చెయ్యాలి. పోనీ వీడికి ఇచ్చి చేద్దామంటే వీడు ఫోన్ చేస్తారా? నువ్వు స్నేహితుడువా? ఈ మాయ మాటలతో మార్చి ఏమార్చి మా వాడిని ఏ స్థితికి తీసుకొచ్చావో చూడరా, ఒకసారి చూడరా. నిన్ను అన్నలా భావించా, ప్రేమగా పలకరించా. దాన్ని నువ్వు ఇచ్చిన బహుమతి సతీష్, నేను ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నాను, లేకపోతే మన ఇద్దరు కలుస్తాను. వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, సరేనా? చంద్ర షాపింగ్ మాల్ నర్సరావుపేట మరియు వెంకట్ గారు చేశారు. కేరీజీ ఇంటర్నేషనల్ స్కూల్స్ వీరిని సత్కరించే వారు వారి మిత్రులు. ప్రదర్శించినటువంటి 2 నాటకాలు కూడా సొసైటీలో జరుగుతున్న విషయాలే. టైం లేదు కాబట్టి ఇట్లాంటి నాటకాలని మీరావళి గారు లాంటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా గేమ్ అట్లాంటిది చూపించాలి. అలాగనే ఇవాళ సీరియల్స్ కతుక్కుపోయి కూర్చున్నటువంటి తల్లులందరికీ కూడా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మ చెక్కిన బొమ్మ అట్లాంటి సీరియల్స్ చూపించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. 1980 నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మా నాన్న గారు కృష్ణ దాదాసాహెబ్ గారు వీళ్ళకి
అండగా నిలబడి మొత్తం ఇక్కడ చూస్తున్న వీళ్ళందరూ భాషగా వీళ్ళందరూ కలిసి మా నాన్నగారితో అప్పటి నుంచి మేము ఇప్పుడు 45 సంవత్సరాలు కూడా వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా మేము వాళ్ళు పెట్టిన ప్రోగ్రాంకి మేము కన్సల్ట్ చేస్తూ వస్తున్నాము. ఇక ముందు కూడా మా రంగస్థలి బాగా ముందు తీసుకెళ్ళి ఈ నాటకాలన్నీ చాలా అద్భుతంగా చాలా చక్కగా చాలా బాగా చేశారు అనమాట. చాలా సంతోషంగా ఉంది. ముత్తూరపు సురేష్ బాబు గారు వేదిక ద్వారా ఈ మధ్య మనం చూసాం అంతర్జాతీయ నాటకోత్సవాల్ని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సహకారంతో ఎవరిని ₹1 అడగకుండా దాదాపుగా 40 లక్షల రూపాయల పైనగా తన జేబులో ఖర్చు పెట్టి నాటకానికి అంతర్జాతీయ వైభవాన్ని తెచ్చాడు మన గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ మా సురేష్ తమ్ముడని గర్వంగా చెప్పడానికి నేను నాటకాడికి గర్విస్తూ ఉంటాను. ఎవరైనా ఒక పని చేసినప్పుడు మనందరం కలిసి అతని హృదయంలో పెట్టుకుంటేనే ఏ కళైనా అభివృద్ధిలోకి వస్తుంది. మంచి పనులు చేసిన తలుచుకుంటూ సంస్కారం సంప్రదాయం. మన కోడెలు గారు కొట్టప్పకొండకు చేసినటువంటి సేవను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా మహనీయులు చేసిన పనులు మిగిలిపోతాయి, మనుషులు వెళ్ళిపోతాం. చరిత్ర అదే. అటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ రంగస్థలి భువనచంద్ర ఆడిటోరియంలో మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు, ప్రస్తుత శాసనసభ్యులు, మరి ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు, ఆయన వేషాన్ని ఈసారి ఆయన మన ఎమ్మెల్యే గారు వేస్తున్నారు. మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఆయనకి. గత సంవత్సరం మీసాలతో వేషం వేసి మీసాలతోనే వచ్చి కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి చరిత్ర మన అరవింద్ బాబు గారిది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా, లోకేష్ బాబు గారు కూడా ఆ నాటకాలను చూసి వాళ్ళు వేసే ప్రదర్శనలు చూసి మెడికల్ రంగానికన్నా కళారంగానికి ఎక్కువ ఫండ్స్ ఇస్తే ఆరోగ్యం బాగుపడుతుందనే స్టేట్మెంట్ ఇవ్వటం మన కళారంగానికి గర్వకారణం.